అవే కవి ఏంటమ్మా? సార్ వినాయక చవితి వస్తుంది కదా సార్, గణేష్ చందా ఇస్తారని. గణేష్ చందనా? ఎక్కడ ఉంటావమ్మా నువ్వు? ఇంతకీ నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడండి వీధి చివరే మా ఇల్లు. ఓ అవునా, మరి మా షాప్ వచ్చి ఎప్పుడు సరుకులు కొన్నా చూడలేదమ్మా. మరి సరుకులు ఎప్పుడు ఎక్కడ కొంటావు? సరుకులు అండి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కొనేసుకుంటాం సార్. ఆయన ఎప్పుడైనా చూసావమ్మా? మన సొంత చివరే రెడీమేడ్ బట్టల షాపు. అవునండి, మీరు కూడా చందా రాసేస్తారా? బట్టలు ఎక్కడ కొంటావమ్మా? బట్టలు అండి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకుంటాను సార్. బాగుందమ్మా. సరుకులు ఏమో షాపింగ్ మాల్ లో కొంటావు, బట్టలు ఏమో ఆన్లైన్ లో ఆర్డర్ పెడతావు. చందా మాత్రం మా దగ్గరికి వస్తారు కదా. ఆన్లైన్ వాళ్ళు ఎంత ఇచ్చారు ఇంతకీ చందా? అబ్బే ఆన్లైన్ లో ఎందుకు ఇస్తారండి చందా? మాల్స్ అసలు ఎవరు మిమ్మల్ని మాల్స్ కి వెళ్ళొద్దని చెప్పట్లేదమ్మా, ఎప్పుడన్నా సరదాగా వెళ్ళండి. కాకపోతే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మేమందరం మీ అవసరాలు తీర్చడానికే కదమ్మా ఇక్కడ షాపులు పెట్టుకుని పొద్దున్న నుంచి తెరిచి కూర్చున్నది. ఎప్పుడన్నా మీకు 10 పరకో తక్కువ అవుతే పర్లేదులే అమ్మా, రేపు తీసుకొచ్చి ఇవ్వండి అని అంటామే తప్ప ఎప్పుడన్నా సరుకు అక్కడ పెట్టామంటావా? అయితే మాల్లో అయితే ₹1 తక్కువ వచ్చినా ఏ ఐటమ్ తీసేయమంటారు సార్ అని అడుగుతారు. అంతే కదా, అర్విస్తారు వాళ్ళు. ఏ అవసరాలకైనా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ముందు వచ్చేది మా లోకల్ షాప్ వాళ్ళే అమ్మా. మన వీధిలో ఉన్న వాళ్ళు, మన ఊర్లో వాళ్ళు మన దగ్గర కొనకపోతే ఇంకెవరు కొంటారు? ఎక్కడో ఆన్లైన్ లో ఎవరో అమ్ముతూ ఉంటే అవి కొంటూ ఉంటే మన ఊరు ఎప్పుడమ్మా బాగుపడేది? మాకంటూ వ్యాపారం ఉంటేనే కదమ్మా మేము మీకు చందా రాయడానికన్నా, అన్నదానాలు గాని ఇంకోటి గాని రాయడానికన్నాని. సరేలే అవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఎంత చందా రాయమంటో చెప్పు. వద్దండి, మీ దగ్గర సరుకులు కొన్నాకే మళ్ళీ చందాకి వస్తాను. ఇప్పుడు బాగా అర్థమైంది సార్ లోకల్ షాప్ యొక్క వాల్యూ ఏంటో. దయచేసి మీ ఊర్లో మీ వీధిలో ఉన్న లోకల్ షాప్స్ ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్.